వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. మనం ఈ వీడియోలో మార్చ్ 17, 2024వ తేదీన ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మన పాలిటీ సెగ్మెంట్ నుంచి 30 ప్రశ్నలు వాళ్ళ సెగ్మెంట్లో ఇవ్వడం జరిగింది. మొత్తం ప్యూర్ పాలిటీ 26 ప్రశ్నలు ఇచ్చారు. 26 ప్రశ్నలు కూడా మన క్లాస్ నుంచి మీరు ఏ బుక్ చదివినా కానీ ఆన్సర్ చేయొచ్చు. మన క్లాస్ నుంచి అదేవిధంగా మన క్లాస్ నోట్స్ నుంచి ఒకవేళ మీరు చదివిగానుంటే మంచిగా మార్కులు తెచ్చుకొని ఉండొచ్చు. అయితే ఇందులో పీటికి నుంచి ఒక ప్రశ్న అడిగారు. అయితే మీరు మన క్లాస్ నోట్స్ని ఎవరన్నా కానీ చదివిగాను ఉంటే మీరు పేజీ నెంబర్ 62వ పేజీ నుంచి, ఇది క్లాస్ నోట్స్, పేజీ నెంబర్ 62 నుంచి 78వ పేజీ వరకు ఆల్రెడీ మీ దగ్గర ఉన్న లేదా మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న ఒకసారి చూడండి. చాలా స్పష్టంగా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న మొత్తం కూడా ఇందులో ఉంది. సో మీరు పేజీ నెంబర్ 67లో స్టార్టింగ్లో కానీ చూసినట్లయితే భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి సామ్యవాదం బ్రిటన్లో అమల్లో ఉన్నటువంటి ఫెబినియన్ సామ్యవాదాన్ని పోలి ఉంటుందని చెప్పేసి 67వ పేజీలో ఫ్రంట్లోనే చెప్పి ఉన్నాను. అదేవిధంగా ఇక గణతంత్ర అనేటువంటిది, అయితే గణతంత్ర అనేది అందరూ కూడా పెడతారు. అయితే నేను మీకు ప్రూఫ్ చెప్తున్నా. 72వ పేజీలో స్టార్టింగ్లోనే ఉంది చూడండి, గణతంత్ర విధానం అంటే ఏంటనేది. నెక్స్ట్ అదేవిధంగా ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యం మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది, డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఈ ప్రజాస్వామ్యం మీద గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ ఎగ్జామ్ అడిగితే ఆ ఎస్ఐ ఎగ్జామ్లో కూడా ప్రశ్న వేశారు. సో వీటన్నిటికి కూడా మన క్లాస్ నోట్స్లో 62వ పేజీ నుంచి 78వ పేజీ వరకు పీఠిక మీద లేదా ప్రవేశిక మీద లేదా ప్రియాంబుల మీద స్పష్టంగా వివరించడం జరిగింది. మీరు ఎవరైతే చదువుంటారో సో ఇది మంచిగా మీరు ఆన్సర్ చేస్తుంటారు ఈ బిట్కి. అయితే జాగ్రత్తగా చూడండి. మీరు లక్ష్మీకాంత్ బుక్ చదువుతున్నారా లేదా ఇంకొక బుక్ చదువుతున్నారా, ఇంకొక బుక్ చదువుతున్నారా, ఎవరి బుక్ అయినా చదవండి. ఉన్నటువంటి కాంటెంట్ ఒకటే ఉండొచ్చులే కానీ ఎనాలిసిస్ పరంగా, టెక్నిక్స్ పరంగా ఒక హైరార్కీలో మీకు ఉపయోగపడే విధంగా ఇది మన క్లాస్ నోట్స్. ప్రతి ఒక్కరు కూడా చదవండి మిగతా బుక్స్తో పాటు. మొత్తం ఇది 784 పేజీలు ఉంది. చాలా మంచిగా ఉంటుంది. నువ్వు యూపీఎస్సీనా, ఏపీపీఎస్సీనా, టీఎస్పీఎస్సీనా అనేటువంటి తేడా లేకుండా ఇది తెలుగు మీడియంలో ఉంటుంది. అవసరమైన దగ్గర ఇంగ్లీష్ పదాలు కూడా వాడాం. దీన్ని చూడండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మీరు ఎస్పెషల్లీ గ్రూప్ 2 చదువుతున్నారో, ఈ గ్రూప్ 2 చదువుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఏపీ హిస్టరీకి సార్ మన జేఎల్ శ్రీనివాసులరావు సారు మీ అందరూ కూడా తెలిసినటువంటి అంశమే. మన కాకతీయ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జేఎల్గా పనిచేస్తున్నారు, సత్తెనపల్లి, గుంటూరు. 2013వ సంవత్సరంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జోన్ నెంబర్ 3 జేఎల్ టాపర్గా సెలెక్ట్ అయ్యారు సారు. అదేవిధంగా ప్రముఖ ఇన్స్టిట్యూషన్లో కూడా పనిచేయడం జరిగింది. ఆర్సిడి స్టడీస్ సర్కిల్ విశాఖపట్నం కావచ్చు, నాగార్జున స్టడీస్ సర్కిల్ హైదరాబాద్ కావచ్చు, ఏకే షైన్ తిరుపతి కావచ్చు, అదేవిధంగా మన కాకతీయ అకాడమీ గుంటూరు, హైదరాబాద్లో కావచ్చు. ఇప్పుడు కూడా సార్ వర్క్ చేస్తున్నారు, గవర్నమెంట్ లెక్చరర్గా కూడా పనిచేస్తూ. ఇది ఒక రీసెర్చ్ బుక్, ఏపీ హిస్టరీకి సమగ్రమైనటువంటి బుక్. మొత్తం ఇది 628 పేజీలు ఉంది. ఒక్క బిట్టు కూడా లేదు. మొత్తం కంటెంటే ఎంబోజ్డ్ బైండింగ్, కలర్ ప్రింట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏపీ హిస్టరీకి చాలా అద్భుతమైనటువంటి బుక్, ప్రామాణికంగా తీసుకోవచ్చు. మీరు బిఎస్ఎల్ హనుమంతరావు లేదా రఘునాథరావు ఇవి ఏవి చదివినా కానీ ప్రతి ఒక్క కంటెంట్, ప్రతి ఒక్క రీసెర్చ్ టైప్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఒక్క ప్రశ్న కూడా మిస్ కాదు ఏపీ హిస్టరీకి సంబంధించి. నేను చూశాను, నేను ఆ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఏపీ హిస్టరీలో అడిగినటువంటి ప్రతి ప్రశ్న కూడా దీంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఒకసారి మీరు వెరిఫికేషన్ చేయొచ్చు. సరే, ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఏంటనేటువంటిది. పీఠిక లేదా ప్రవేశిక లేదా అవతారిక లేదా ప్రియాంబుల్ అని అంటారు. ప్రవేశిక అనేటువంటిది రాజ్యాంగం యొక్క సూక్ష్మ రూపం, మినిచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ప్రియాంబుల్. అంటే రాజ్యాంగం యొక్క సూక్ష్మ రూపమే ప్రవేశిక. ఓకేనా, రైట్. అయితే వాస్తవంగా ప్రవేశిక ముందు రాశారా, రాజ్యాంగం ముందు రాశారనంటే రాజ్యాంగాన్ని ముందు రాసి ఆ తర్వాత ప్రవేశిక అనేటువంటి దాన్ని రాశారు. అంటే రాజ్యాంగంలో చెప్పినటువంటి అంశాన్ని
సూక్ష్మంగా ప్రవేశికలో చెప్పు ఉంటారు. ఈ ప్రవేశిక అనేటువంటి భావన మనం అమెరికాను ఆదర్శంగా తీసుకొని మన రాజ్యాంగంలో ఉంచుకోవడం జరిగింది. ప్రవేశికను సవరించవచ్చు అంటే సవరించవచ్చు. కేవలం ఇప్పుడు వారికి ఒక్కసారి మాత్రమే సవరించారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించి ఒక 3 పదాలని ప్రవేశికలో ఉంచారు. సామ్యవాద సోషలిస్టిక్, లౌకిక సెక్యులర్ అనేటువంటి పదాన్ని, అదేవిధంగా సమగ్రత ఇంటిగ్రిటీ అనేటువంటి పదాలని 3 పదాలని ప్రవేశికలో ఉంచారు. ప్రవేశికని స్పెషల్ మెజార్టీ ద్వారా భారత పార్లమెంట్ అనేటువంటిది సవరించగలదు. అంటే ఫండమెంటల్, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నకి నేను ఫండమెంటల్ చెప్తున్నాను. సరే, ఒకసారి ప్రవేశిక చెప్తున్నాను చూడండి. భారత ప్రజలమైనటువంటి మేము రాసుకున్నటువంటి రాజ్యాంగం ఏమనగా సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతాంత్రిక న్యాయం సోషియో ఎకనామిక్ పొలిటికల్, అదేవిధంగా స్వేచ్ఛ థాట్స్ ఎక్స్ప్రెషన్ బిలీఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం దేంట్లో స్టేటస్ అండ్ ఆపర్చునిటీస్. సో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, అదేవిధంగా ఏకత మరియు సమగ్రతలను సాధించడానికి ఈ రాజ్యాంగాన్ని మేము 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టబడి మేము ఆమోదించుకున్నాము అని ఉంటది. సరే, ఇక్కడ ఇచ్చినటువంటి పదాలకి నేను అర్థం చెప్తున్నాను చూడండి. ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం తిరిగి ప్రజలను గాన పరిపాలిస్తే ఆ దేశాన్ని మనం ఏమంటామంటే ప్రజాస్వామ్య దేశం అని అంటారు. నేను సింపుల్గా చెప్తున్నాను, ఇది బిట్ కాబట్టి. అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం తిరిగి ప్రజలను గాన పరిపాలిస్తే దాన్ని ప్రజాస్వామ్య దేశం అంటారు. లేదా ఇంకో రకంగా చెప్పొచ్చు, ప్రజలే పాలకులుగా ఉండి ప్రజలే పాలితులుగా గాన ఉంటే అలాంటి దేశాన్ని మనం ఏమంటామంటే ప్రజాస్వామ్య దేశం అని అంటారు. అయితే ప్రజాస్వామ్య దేశాలు అంటే ప్రజాస్వామ్యం వల్ల 2 రకాలుగా ఉండొచ్చు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశాలు, పరోక్ష ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశాలు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం డైరెక్ట్ డెమోక్రసీ అని అంటారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటంటే పరిపాలనలో ప్రజలు కీలక పాత్రగానే వహిస్తే అలాంటి దేశాన్ని మనం ఏమంటామంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం అంటారు. ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్. పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పాలకులు ఒక నిర్ణీత కాలానికి తిరిగి ఆ ప్రజలను పరిపాలిస్తే అలాంటి దేశాన్ని ఏమంటారంటే పరోక్ష ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం అని అంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ గణతంత్ర్య అంటే అర్థం వచ్చేసి దేశ అధ్యక్షుడు ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఎన్నికైతే అలాంటి దేశాన్ని మనం ఏమంటామంటే గణతంత్ర దేశం లేదా రిపబ్లిక్ కంట్రీ అంటారు. ది హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎలక్టెడ్ బై either డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, దట్ ఈస్ కాల్డ్ రిపబ్లిక్ కంట్రీ. ఓకే, అంటే భారతదేశం రిపబ్లిక్ కంట్రీనా? ఎస్, భారతదేశం అనేటువంటి ఒక రిపబ్లిక్ కంట్రీ. ఈ రోజు దేశ అధ్యక్షుడు లేదా ఆయన్ని మనం రాష్ట్రపతి అని పిలుస్తున్నాం. ఈ రోజు రాష్ట్రపతి ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోవటం లేదు, ప్రజల చేత పరోక్షంగా ఎన్నుకోబడుతున్నారు. ఈ రోజు రాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరంటే ఎలక్టోరల్ కాలేజ్. సో ఆర్టికల్ నెంబర్ 54 ప్రకారం ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభకు ఎన్నికైనటువంటి సభ్యులు, రాజ్యసభకు ఎన్నికైనటువంటి సభ్యులు, రాష్ట్రాలలోని విధాన సభలకు ఎన్నికైనటువంటి సభ్యులు ఈ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. మొత్తం 4896 మంది సభ్యులు ఉంటారు. ఓకేనా, 4896 మంది ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. వీళ్ళు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అంటే ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవడం అంటే ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఓటింగ్ లో పాల్గొనగలిగితే వాటిని ప్రత్యక్ష ఎన్నికలని. సో ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఓటింగ్ లో పాల్గొనేటువంటి అర్హత లేకపోతే కొంతమంది ఓటర్స్ మాత్రమే ఓటింగ్ లో పాల్గొనగలిగితే అలాంటి దాన్ని మనం పరోక్ష ఎన్నికలు అంటారన్నమాట. ఓకేనా, రైట్. అంటే ప్రత్యక్ష ఎన్నికలు అంటే ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఓటింగ్ లో పాల్గొనగలిగితే వాటిని ప్రత్యక్ష ఎన్నికలని, ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఓటింగ్ లో పాల్గొనలేకపోతే కొంతమంది ఓటర్స్ మాత్రం ఓటింగ్ లో పాల్గొనగలిగితే అలాంటి ఎన్నికలను ఏమంటారంటే పరోక్ష ఎన్నికలు అంటారు. ఈరోజు భారతదేశంలో రాష్ట్రపతిని అందరూ ఎన్నుకుంటున్నారా? ఓటు కలిగినటువంటి వ్యక్తులందరూ లేదు.
కేవలం 4,896 మంది మాత్రమే ఎన్నుకుంటున్నారు. రైట్. నెక్స్ట్ ఫెటర్నిటీ, సౌభ్రాతృత్వం. సౌభ్రాతృత్వం అని అంటే అర్థము, ఇది 2 అంశాలు తెలియజేస్తూ ఉంటుంది. ఒకటి సోదర భావత్వం, బ్రదర్హుడ్ గురించి తెలియజేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇండివిడ్యువల్ డిగ్నిటీ, అంటే సౌభ్రాతృత్వం అనేటువంటిది 2 అంశాలు. ఒకటి వ్యక్తిగతమైనటువంటి డిగ్నిటీ గురించి తెలియజేస్తూ ఉంటుంది. అదేవిధంగా బ్రదర్హుడ్, సోదర భావత్వం గురించి తెలియజేస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ చెప్పినటువంటి కాన్సెప్ట్ను బేస్ చేసుకుని ఈ ప్రశ్న చేద్దాం. చూడండి. భారత రాజ్యాంగ పీఠిక లేదా దాన్ని మనం ప్రవేశిక అని కూడా అంటారు. పీఠిక సంబంధించి కింది ప్రకటన లేదా ప్రకటనల్లో ఏవి చెల్లుబాటు అవుతాయని అంటారు. నేను మన ఏపీపీఎస్ వాళ్ళు గ్రూప్ ట్రాన్స్లేషన్ చేసిందని యథావిధిగా ఇక్కడ పెట్టాను. ఓకేనా? రైట్. ఈ పీఠిక సంబంధించి ఏవి సరైనవో చూద్దాం. చూడండి. పీఠికలో ఉపయోగించినటువంటి ప్రజాస్వామ్య అనే పదం బ్రిటిష్ పెబినియన్ సోషలిజం మరియు అమెరికన్ పాపులిజం కలయిక అని అన్నాడు. సరే, ఇక్కడ మనం చెప్పాం. బ్రిటిష్ ఫెబినియన్ సోషలిజం, ప్రజాస్వామ్యానికి బ్రిటన్లో అమల్లో ఉన్నటువంటి బ్రిటిష్ పెబిలియన్కి సంబంధం లేదు. సోషలిజం అంటే ఏంటి? సమాజంలో అసమానతలు లేనటువంటి సమాజం, లేదా ఆర్థిక అసమానతలు లేనటువంటి సమాజం, లేదా పేద ధనిక అనేటువంటి తేడాలు లేనటువంటి సమాజాన్ని మనం ఏమంటామంటే సామ్యవాదం కలిగినటువంటి దేశం అని అంటారు. అయితే కొన్ని దేశాలు సమసమాజ స్థాపన అనేటువంటిది విప్లవ మూలకంగా రావాలి అని కొన్ని దేశాలు నమ్ముతుంటాయి. ఉదాహరణకి చైనా వాళ్ళు మార్పు అనేటువంటిది విప్లవ మూలకంగా రావాలి, అందువల్లే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సామ్యవాదాన్ని ఏమంటారంటే కమ్యూనిస్టు సామ్యవాదం అని అంటారు. కొన్ని దేశాలు ఏమంటాయి? మార్పు అనేటువంటిది అంచెలంచెలుగా రావాలి అని కొన్ని దేశాలు అంటుంటాయి. ఉదాహరణకి బ్రిటన్లో మార్పు అనేది విప్లవాత్మకంగా రావాలని వాళ్ళు కోరుకోరు. మార్పు అనేటువంటిది ఎప్పుడూ కూడా సమాజంలో అంచెలంచెలుగా రావాలి, ఒక పరిణాత్మకంగా రావాలి, ఒక స్ట్రక్చరల్గా రావాలి అని చెప్పి బ్రిటన్ నమ్మతా ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే ఫెబినియన్ సామ్యవాదం అని అంటారు. ఉదాహరణ మీరు చూడండి, దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి శారీరక పెరుగుదల అనేటువంటిది వయస్సుని బట్టి పెరుగుతూ రావాలి, శారీరక పెరుగుదల. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, సమాజంలో అసంఘిక శక్తులు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి అమ్మాయిలకి స్టెరాయిడ్స్ ఇచ్చి వాళ్ళ యొక్క శరీర పెరుగుదల అనేటువంటి దాన్ని పెంచి సెక్స్ బానిసలుగా స్త్రీలు నమ్మేస్తున్నారు. ఈ విధంగా చేసినందువల్ల ఏంటి? వాళ్ళ ఆరోగ్య భంగం, విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అదే నీ శారీరక పెరుగుదల అనేటువంటిది మామూలుగా కానీ వస్తే అది నీకు ఆరోగ్య భంగకరమేం కాదు, అది ప్రకృతి నైజం. అంటే ఇప్పుడు బ్రిటన్ నమ్మేటువంటి సామ్యవాదం అంటే సమసమాజ స్థాపన ఎలా రావాలనుకుంటున్నారు వాళ్ళు? అంచెలంచెలుగా రావాలి, విప్లవ మూలకంగా రాకూడదు అని నమ్ముతా ఉంటారు. మన దేశంలో కూడా బ్రిటన్ని మనం ఫాలో అవుతాం. అంటే బ్రిటన్లో అమల్లో ఉన్నటువంటి ఫెబినియన్ సామ్యవాదాన్ని మనం కూడా ఫాలో అవుతాం. మనకు 1947లో స్వతంత్రం వస్తే ఈ రోజు కూడా భారతదేశం అనేటువంటిది అభివృద్ధి చెందినటువంటి దేశం కాకుండా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం. అంటే మనం మార్పు అనేటువంటి విప్లవ మూలకంగా రాకూడదని కోరుకోం. సమాజంలో అంచెలంచెలుగా మార్పు రావాలని చెప్పి కోరుకుంటా ఉంటాం. ఈరోజు మీరు చూడండి, ఇప్పుడు భారత పార్లమెంట్ అనుకుంటే జనాభా మీద కంట్రోల్ చేయొచ్చా? ఒక బిడ్డే కనాలి లేదా ఇద్దరినే కనాలని చట్టం చేయొచ్చు, కానీ చెయ్యదు. నెక్స్ట్ అదేవిధంగా మీరు చూడండి, ఇప్పుడు ఎండ 2023 అంటే ఇప్పుడు వారికి అత్యంత వేడైనటువంటి సంవత్సరం అంట. మరి వేడి ఎందుకు వస్తూ ఉంది? పొల్యూషన్ ఎక్కువైపోతా ఉంది. పొల్యూషన్ ఎక్కువ ఎందుకు అయిపోతా ఉంది? జనాభా పెరుగుదల, వాళ్ళకి అవసరాలు, చెట్లు నరికేయడం, ఇవన్నీ కదా. మరి ఎగ్జాంపుల్ చెప్దాం, ప్లాస్టిక్ని నిషేధించాలా? మరి ప్లాస్టిక్ నిషేధించాలంటే ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ చేస్తున్నటువంటి కంపెనీలకి పర్మిషన్ ఇవ్వకపోతే ప్లాస్టిక్ని నిషేధించవచ్చా?
మన ప్రధానమంత్రి మోడీ గారు చాలా స్పష్టంగా చెప్తారు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటి దాన్ని వాడొద్దు. మీరు ఇప్పుడు పానీపూరి తింటున్నారు అనుకోండి, ఇలా ఆ నీళ్ళు ఎత్తుకునే దాతుంట్లా స్పూన్లు, అదేవిధంగా మీరు ఒకవేళ ఫ్రైడ్ రైస్ కానీ గోబీ కానీ తింటుంటే వాడుతుంటారు కదా సింగిల్ యూజ్ ప్లాస్టిక్, అలాంటి వాడొద్దని చెప్పినాడు. ఆయనే తమిళనాడు పోయి మెరీనా బీచ్ దగ్గర పోయేసి చెత్త ఏరుకుంటా, మీరు కూడా చెత్త వేయబాకండి, నేనే ఏరాల్సి వచ్చిందని చెప్పి ఆయన ఒక ఆదర్శంగా నిలబడ్డాడు మన ప్రధానమంత్రి గారు. మరి ప్లాస్టిక్ వాడకూడదని చెప్పేది నువ్వు కదా, మరి ప్లాస్టిక్ తయారు చేసేటువంటి కంపెనీలకు అనుమతి ఇవ్వకపోతే సరిపోయింది కదా. కానీ మనం ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీలకి పర్మిషన్ ఇస్తాం, ప్రజల్ని చైతన్యవంతులుగా చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే మన దగ్గర సమసమాజ స్థాపన అనేటువంటిది అంచెలంచెలుగా రావాలి. ఈ విధంగా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మీరు ప్రతి సినిమాలో పోయారు అనుకోండి, ప్రతి సినిమాలో ఫస్ట్ గా మిమ్మల్ని పలకరించేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన పేరు ముఖేష్. నా పేరు ముఖేష్, నేను రేపు మీ దగ్గర ఉండకపోవచ్చు. ఎందువల్లంటే నాకు క్యాన్సర్ వచ్చింది, పొగాకు వాడాను, దయచేసి మీరు కూడా పొగాకు వాడద్దు. ఇంకొక ఆయన చూపిస్తుంటారు. రేపు అనేటువంటి రోజు ఈ రోజు లాగా ఉండకపోవచ్చు, నా జీవితాన్ని కబలించేసింది. మా అమ్మగారు 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? పొగాకు వాడినందువల్లే కదా. మరి ఇప్పుడు చూడు, గవర్నమెంట్ అంత పెద్ద యాడ్లు వేస్తుంది కదా సినిమా హాల్లో, మరి అదే పొగాకు తయారు చేసేటువంటి కంపెనీలకి పర్మిషన్ ఇవ్వకపోతే మంచిది కదా. సిగరెట్ ప్యాకెట్ మీద మీరు చూడండి, సగం వారికి వచ్చేసి క్యాన్సర్ వచ్చినట్టు ఇక్కడ కోసేసినట్టు బొమ్మలు వేసి పెడతారు. ప్యాకెట్లు రేట్లు మటుకు, అంటే రేట్లు ప్యాకెట్లో ఉన్న సిగరెట్ రేట్లు ఏం పెంచేస్తుంటారు. వాస్తవంగా మన నీతి ఆయోగ్ చెప్తా ఉంది, ఇంత ఈ సిగరెట్ల మీద, బీడీల మీద, చుట్టల మీద ఎంత పెంచినా కానీ రేటు వినియోగం పెరుగుతూనే ఉంది, కానీ వినియోగం తగ్గటం లేదు. మరి నువ్వు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని అనుకున్నప్పుడు మరి వాటి పర్మిషన్ ఏమైనా ఆపేస్తే అయిపోయింది కదా. మనం పర్మిషన్ ఇస్తాం, ప్రజలారు వినండి, పర్మిషన్ ఇస్తాం, కానీ సిగరెట్ మానాల్సింది నువ్వే, చుట్ట మానాల్సింది నువ్వే, బీడీ మానాల్సింది నువ్వే. అంటే మార్పు అనేటువంటి ఎలా రావాలి అంటే, నువ్వు ఇప్పుడు సిగరెట్ తాగడం నువ్వు ఆపేసావనుకో, ఇప్పుడు నేను పర్మిషన్ ఇచ్చినా వాళ్ళు తయారు చేయరు కదా. అంటే మన దేశం నమ్మేటువంటి సామ్యవాదం ఎలా ఉంటుంది అన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే ఫెబీనియన్ సామ్యవాదం అంటారు. అంటే బ్రిటన్లో అమల్లో ఉన్నటువంటి ఫెబీనియన్ సామ్యవాదాన్ని మన దేశంలో ఉన్నటువంటి సామ్యవాదం పోలి ఉంటుంది. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యానికి సామ్యవాదం అనేటువంటి దానికి సంబంధం లేదు. ఓకేనా, రైట్. సరే, ఇక్కడ చూద్దాం ఆన్సర్. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైనటువంటి సమాధానాన్ని ఎంచుకోండి. అంటే ఇప్పుడు ఒకటో తప్పు కదా, పైన వాటిలో సరైనది ఏందో అని అడిగారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకటోది ఉన్నటువంటిది ఆన్సర్ కాదు. అంటే ఇక్కడ చూడండి, కేవలం ఒకటి మాత్రం అని అన్నారు కాబట్టి ఒకటి కాదు. అంటే ఇప్పుడు ఆన్సర్ 2 అయినా అయి ఉంటుంది, 3 అయినా అయి ఉంటుంది, 4 అయినా అయి ఉంటుంది. సరే, రెండోది ఏదో చూద్దాం చూడు. పీఠికలోని గణతంత్ర అనేటువంటి పదం భారతదేశానికి ప్రధానమంత్రి అనే పిలువబడే ఎన్నుకోబడిన అధిపతిని సూచిస్తుంది. అంటే ఇక్కడ ప్రధానమంత్రిన రాష్ట్రపతిని కదా. దేశ అధ్యక్షుడు మన దేశంలో రాష్ట్రపతి అంటున్నా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు. ఓకేనా, రైట్. ఆర్టికల్ నెంబర్ 52 ప్రకారం భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు అని చెప్పి ఉంటారు. అంటే ఇక్కడ ప్రధానం అంటే పీఠికలో ఉన్నటువంటి గణతంత్ర అనేటువంటి పదము ప్రధానమంత్రి యొక్క ఎన్నిక గురించి తెలియజేస్తుంది. అవునా? తప్పు కదా. అంటే రెండవది కూడా తప్పు. అంటే ఇప్పుడు ఆన్సర్లోకి వద్దాం చూడు. అంటే 2 ఉన్నటువంటిది ఆన్సర్ కాకూడదు. అంటే ఇక్కడ రెండో దాంట్లో చూడు 2 మరియు 3. సో దీన్ని కొట్టేసేయండి. అంటే ఇప్పుడు అయితే 3 అన్న ఆన్సర్ అయి ఉండాలి, 4 అన్న ఆన్సర్ అయి ఉండాలి. ఇక్కడ మూడోది చూద్దాం చూడు. పీఠికలో వ్యక్తీకరించబడిన స్వేచ్ఛ సంపూర్ణమైనది మరియు అర్హత లేదు. సరే, వాడు గూగుల్ ట్రాన్స్లేషన్ పక్కన పెడదాలా, కానీ సంపూర్ణమైనది ఈ పదం ఒకదాన్ని చూసుకోవచ్చు మనం. జాగ్రత్తగా చూడండి. పీఠికలో పేర్కొన్నటువంటి స్వేచ్ఛకి ప్రాథమిక హక్కుల్లో, స్వేచ్ఛ హక్కులో దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి స్వేచ్ఛ హక్కులు 6 ఉన్నాయండి ప్రజెంట్.
భావ ప్రయాణ స్వేచ్ఛ హక్కు, సభలో సమావేశాలు ఏర్పాటు చేసుకునేటువంటి స్వేచ్ఛ హక్కు, సంఘాలు సంస్థలు సహకార సంఘాలు ఏర్పాటు చేసుకునేటువంటి స్వేచ్ఛ హక్కు, భారతదేశంలో సంచారం చేసేటువంటి స్వేచ్ఛ హక్కు, స్థిర నివాసం కలిగి ఉండేటువంటి స్వేచ్ఛ హక్కు, అదేవిధంగా వృత్తిని కలిగి ఉండేటువంటి స్వేచ్ఛ హక్కు. అయితే నీకున్నటువంటి స్వేచ్ఛా హక్కులు అనేటివి అపరిమితం అయితే కాదు, నీ యొక్క స్వేచ్ఛా హక్కుల మీద కొన్ని హేతుబద్ధమైనటువంటి పరిమితులని లేదా కొన్ని న్యాయసమ్మతమైనటువంటి ఆంక్షలని లేదా కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ని నీ యొక్క స్వేచ్ఛా హక్కుల మీద ప్రభుత్వాలు అనుకుంటే విధించవచ్చును. ప్రభుత్వాలు విధించినటువంటి న్యాయసమ్మతమైన ఆంక్షలలోని న్యాయబద్ధతను నిర్ణయించేది ఎవరంటే కోర్టులు, అది సుప్రీంకోర్టు లేదా హైకోర్టు. ఓకే, అంటే ఇప్పుడు పీఠికలో పేర్కొన్నటువంటి స్వేచ్ఛ అపరిమితమా? కాదే, దాని మీద కొన్ని నియంత్రణలు కూడా పెట్టచ్చు మనం. అంటే మూడోది కూడా తప్పే. అర్థమైన మూడోది కూడా తప్పే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు లెసన్ చెప్తున్నాను అనుకో, నేను పీఠిక మీద రాజ్యాంగం మీద మాట్లాడితే బాగుంటది, నక్సలిజం మీద మాట్లాడి మావోయిజం మీద మాట్లాడాను అనుకోండి, ప్రభుత్వాలు నా యొక్క వీరస్వామి అనేటువంటి వ్యక్తి రాజ్యాంగం యొక్క ముసుగులో నక్సలిజాన్ని మావోయిజాన్ని పిల్లలకు నేర్పిస్తున్నాడు అని చెప్పి ఏం చేయొచ్చు, నా మీద కేసు పెట్టచ్చు, ఒక ఓపా చట్టం కింద నన్ను అరెస్ట్ చేయొచ్చు ప్రభుత్వాలు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. రైట్, సో అదనమాట. అంటే పీఠికలో పేర్కొన్నటువంటి స్వేచ్ఛ అనేటువంటిది సంపూర్ణమైనదా? కాదు. మీరు అంత ఎందుకండి, మన తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్లో వినాయక చవితిని చాలా బాగా చేస్తారు. వినాయక నిమజ్జనం అనేటువంటి ఒక అద్భుతం. అయితే వినాయక నిమజ్జనం అప్పుడు నువ్వు సందుగుందుల్లో పోయి తిరుగుతా ఉంటావా? నో నో నో. వినాయక నిమజ్జనం జరిగేటప్పుడు ఒక రూట్ మ్యాప్ ఇస్తారు పోలీసు వాళ్ళు. అయ్యా ఇగో ఈ రూట్ మ్యాప్ లో తీసుకొని పోయి విగ్రహాలని ఇగో ఈ హుస్సేన్ సాగర్ లో కలిపేసింది, మీరు దయచేసి ఈ పక్కన తిరగద్దు. ఎందువల్లంటే వివిధ మతాల వాళ్ళు ఉంటారు, ముస్లింలు ఉంటారు, సిక్కులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు హిందువులు పోతా ఉండి ఒకవేళ హిందూ ముస్లింల మధ్య ఘర్షణ జరిగితే ఇబ్బంది కదా. అందువల్ల ఏంటంటే ఒక రోడ్ మ్యాప్ ఇచ్చినప్పుడు ఇక్కడ సెక్యూరిటీ పెడతారు, ఆర్మీని పెడతారు, పోలీసులను పెడతారు, కంట్రోల్ చేస్తూ ఉంటారు, ఇబ్బంది లేకుండా జరుపుతూ ఉంటారు. అంటే ఇక్కడ మూడోది కూడా తప్పు కాబట్టి ఇక్కడ ఏదైనా మూడు ఉందా? సో ఇక్కడ ఎక్కడా కూడా మూడు అనేటువంటిది లేదు. సరే, నాలుగు చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. సో సరైనది ఏదని అన్నాడు. నెక్స్ట్ నాలుగో చూడు. పీఠికలో ఉపయోగించినటువంటి సౌభ్రాతృత్వం అనేటువంటి పదం నిజానికి వ్యక్తి యొక్క గౌరవాన్ని మాత్రమే సూచిస్తుంది. ఇక్కడ మాత్రం అనేటువంటి పదాన్ని మీరు చూడాలి. సో సౌభ్రాతృత్వం అనేటువంటి పదం ఓన్లీ వ్యక్తి యొక్క గౌరవమే కాదు, వ్యక్తి యొక్క గౌరవాన్ని, ఇండివిడ్యువల్ డిగ్నిటీ, అష్యూరింగ్ ది డిగ్నిటీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ అనేటువంటి పదం ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి గౌరవాన్ని మరియు సోదర భావత్వాన్ని తెలియచేస్తుంది. ఈ పదం ప్రవేశికలో ఉండాలని చెప్పినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకేనా? అంటే ఇప్పుడు నాలుగోది కూడా తప్పే. అంటే ఇక్కడ మూడో దాంట్లో 4 ఉంది కదా, ఇది కూడా తప్పే. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏంటి? 4. ఏది కాదనేటువంటిది ఆన్సర్. జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. ఎవరైతే పాలిటీ మీద ఫుల్ గ్రిప్ ఉంటుందో, ఎవరైతే సబ్జెక్ట్ని బాగా విని బాగా ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఈ పాలిటీ పేపర్లో, అంటే ఈ పాలిటీ సెగ్మెంట్లో మంచి మార్కులు వచ్చాయి. మీరు కూడా దయచేసి పాలిటీని బాగా చదవండి, నా యొక్క మెంటార్షిప్లో ఉండండి. మీకు పాలిటీలో ఏ డౌట్ వచ్చినా ఎప్పుడు వచ్చినా తీరవడానికి నేను ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటాను. ఒకవేళ మీరు పాలిటీ క్లాసులు కానీ, ఏపీ హిస్టరీ క్లాసులు కానీ, లేదా ఇతర క్లాసులు ఒకవేళ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామీ వినాలనుకున్నప్పుడు ప్లే స్టోర్లో నుంచి మన కాకతీయ అకాడమీ యాప్ అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకొని వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్.